అన్న నమస్తే. నమస్తే అన్న పిఎంఆర్ టీవీ ఛానల్. నా పేరు మైపాల్ యాదవ్. మరి సర్వే చేస్తున్నాం ఎవరు ఓటేసారు ఎట్లా ఉంది పరిస్థితి అని. ఇప్పుడు ఎలక్షన్ అయింది కదా, ఓటేసారన్నా? బీజేపీకి వేసారు. ఇక్కడ మన ఏమంటారు మీది ఎక్కడ? మలక్పేట. మలక్పేట. మరి అక్కడ మాధవిలతనా? మాధవిలత మంచిదేనా? మంచిది. గెలిచే ఛాన్స్ ఉందా మరి? మాధవిలత అసదుద్దీన్ గెలిచే ఛాన్స్ ఉందా? పోతే బార్డర్లో పోద్ది. పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోయారు బీజేపీ వాళ్ళంతా. ఓకే ఓకే. ఎందుకంటే 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, దానివల్ల వాళ్ళది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ఓట్లు ఇప్పుడు అన్నీ కూడా అపార్ట్మెంట్లో ఉంటారు. నేను పర్సనల్గా చెప్తున్నాను, లేకపోతే గెలిచేది లాస్ట్ 3 రోజులు పోల్ మేనేజ్మెంట్ చేయలేదు బీజేపీ వాళ్ళు. అది ఫెయిల్. ఇప్పుడు నా భార్యదే ఆమె ఓటేనికి పోయింది. నేను వేరే దాంట్లోకి వెళ్ళినా, ఆమె ఒక దాంట్లోకి వెళ్తే వాళ్ళు అమ్మ నీ ఓటు పడిపోయింది అనగానే హిందీలో మాట్లాడతారు. ఇలా హిందీ రాదు, రిప్లై ఇవ్వలేరు. వచ్చేసింది ఆమె నా దగ్గరకు వచ్చేసి నా ఓటు వేసేసిందంట, రిప్లై ఇవ్వలేదు. నేను పోయినా ఓటేస్తే 47A ఇవ్వండి, ఫామ్ ఇస్తే ఫిల్అప్ చేస్తారు. ఓటేసినా రియల్ క్యాండిడేట్ వెళ్ళింది అనుకో, ఫామ్ ఇవ్వాలా దాంట్లో వేయాలంటే అప్పుడు చూసి ఓటే లేదు వేయండి అని అట్లా వేయించారు. అంటే అట్లా చాలా మందిని వెళ్ళగొట్టిరా. మరి అంతే కదా, వాళ్ళు హిందీలో ఆన్సర్ చేయలేరు, ఇట్లా కొడతారు. లాంగ్వేజ్ ప్రాబ్లం మీరు కాబట్టి మీరు వేయగలరు. నేను కనుక నేను పోయి అడిగిన ఆ రూల్ ఒకటి ఉందని కూడా తెలియదు కదా. ఏందన్న రూల్? 47A అని ఒకటి ఉంటుంది, ఫామ్ ఇస్తారు. ఒకవేళ నీ ఓటు నువ్వు పడిపోయింది ఆల్రెడీ, నువ్వు వెళ్ళినావు, రియల్ క్యాండిడేట్ నువ్వు వెళ్ళినావు ప్రూఫ్లతోటి, నీకు ఓటు ఇవ్వాలా, వెనక్కి పంపడానికి లేదు, కంపల్సరీ ఓటు ఇవ్వాలా. అప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసి అప్పుడు ఓటు ఇస్తారండి. ఆ ఓట్లు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు పోయేవారు కూడా టిక్ కొట్టింది ఉందా? ఒక్కరి దగ్గర టిక్కు కొట్టి నేను పోయి అడిగిన ఎట్లా చెప్పినావు పడ్డదంటే నా దాంట్లో టిక్కు, మరి ఇంకో దగ్గర లేదు, మా దాంట్లో టిక్కు లేదు. అది జిమ్మి అంటే అక్కడ ఉంటే పని చేసే వాళ్ళే ప్రీ ప్లాన్డ్గా అట్లా ఏమైనా ఆలోచన. ఎంఐఎం బలమే అదండి పోల్ మేనేజ్మెంట్. ఓకే, అక్కడ ఉండి ఇవన్నీ టెక్నిక్స్ అన్నట్టు. టెక్నిక్స్ మార్కెటింగ్. బీజేపీ నేను చెప్తున్నాగా, మాధవిలత నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళ తర్వాత ఇప్పుడు ఎంఐఎం ఓవైసీ భయపడ్డది మాధవిలతకే. ఇంతకుముందు భయపడదు, అస్సలు భయపడదు. వాళ్ళు మంచినీళ్ళు అయినట్టు గెలిచేదమ్మా సింపుల్గా. మాధవిలత ఆమె కంపల్సరీ గెలిచే క్యాండిడేట్, గెలిస్తే గెలవాలా, లేదంటే మైనర్లో పోద్ది. బికాస్ పోల్ మేనేజ్మెంట్ లేదు. ఇప్పుడు నేను చెప్పేది ఎంఐఎం ఓట్లు బరాబర్ వేయబడ్డాయి. వీళ్ళు వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఎండా నెలను ఇవన్నీ కూడా బీజేపీ ఓట్లే. పడని ఓట్లు అన్ని బీజేపీ ఓట్లే. ఎంఐఎం రిలేటెడ్ అయితే అందరు వేరే బరాబర్ పడ్డాయి. ఇప్పుడు వాళ్ళు కొంత మీలాంటి వాళ్ళు పోతే కొంత కన్ఫ్యూజ్ చేసారు కూడా. మా మిస్సెస్ చెప్తాను, వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళంతా ఇన్నోసెంట్స్ చదువుకుని పోతారు, అక్కడ పడ్డదనగానే మనం ఏం చేయగలుగుతాం? ఒక మళ్ళా ఉంటుంది, కొట్లాడాలని ఉండదు వాళ్ళకి, ఒక నిర్లిప్తత. ఇది జరిగింది రియల్గా, నేను ఫేస్ చేసిన. ఏం పేరు అన్న? నా పేరు కృష్ణ. మీ సత్యమని పేరు? ధరణి. అంటే కొంచెం హిందువుల పేర్లు చూసుకుంటే అట్లా ఏమన్నా అదేమన్నా అనేది పేరు చూస్తే డిసైడ్ అయ్యేది. అక్కడ పేరు చూడంగానే తెలిసిపోద్ది వీళ్ళు ఈ ఓటు మనకు పడదు. ఇప్పుడు అసదుపై ఈ రకంగా కూడా వేసే అవకాశం ఉందంటారు. అంటే అది అసలు ఆయన చెప్తాడు. కిందన్నోళ్ళు ఎవరు టాలెంట్ వాళ్ళు చూపిస్తారు. మేము ఇన్ని ఓట్లు తెప్పించినామని చెప్పుకోవడానికన్నా మెప్పు కోసమన్నా. మెప్పని కాదు, ఇప్పుడు ఏ వర్గం ఉన్నోడు వాడు ట్రై చేసుకుంటాడు. బీజేపీ వాళ్ళు ట్రై చేయలే అంటున్నాను. అర్థమైందా? ఎవరిది వాడు. ఇప్పుడు నేను ఒక పని మీద ఉన్నా, నా పని నేను చేస్తా. బీజేపీ వాళ్ళు ఆ పని సరిగ్గా చేయలేకపోయారు అనేది నేను చెప్తాను. నేను చెప్పే మెయిన్ అంశం అది. చాలా విషయాలు చెప్పారు. ఇట్లా ఒకటే ఉందా, ఇంకా వేరే రకంగా కూడా చనిపోయిన వాళ్ళు? నేను ఏమంటున్నా, అవన్నీ నా ఊహాగానాలు. ఇది మాత్రం నువ్వు ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా నేను అయితే నేనేమంటున్నా, దొంగ ఓటు కాదండి. ఇప్పుడు మా అపార్ట్మెంట్లోనే ఉంది, ఒక 30 ఓట్లు ఉంటే ఆడ 10 మంది కూడా లేరు. వాళ్ళందరూ మెయిన్గా ఏమైంది, ఆంధ్ర కాదు, అదే ఏమైందంటే ఇంతకుముందు సిటీ కంపాక్ట్గా ఉండేది, మీకు తెలిసిందేముంది. ఇప్పుడు సిటీ దూరంగా ఉంది, చాలా విస్తరించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు షిఫ్ట్ అయ్యారు. అర్థమైందా? ఎందుకంటే ఆల్రెడీ సిటీలో ఉన్నారు కనుక వాళ్ళు అనుభవించారు సిటీ వాతావరణం అంతా. ఇప్పుడు ఈ పార్క్ రావాలనుకోరు. ఇక్కడ చూసిన వాళ్ళు కొత్త వాళ్ళకి మాత్రం ఉంటుంది, ఇక్కడే ఉండాలి. సిటీ అవుట్స్కట్కి వెళ్ళిపోయారు. వాళ్ళ ఓటు బీజేపీ తేలేకపోయింది. ముస్లిమ్స్ ఎటు పోలేదు, ఎక్కడ ఉన్నాడు ఆడనే ఉన్నాడు. ఎవరైనా మహిళలు వేసిరా మరి? నాకు అదేం తెలియదు, నాకు ఎవరు పరిచయం లేదు, ఏం లేదు.
నేను చెప్పేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఛాన్సెస్ ఎందుకంటే మా అపార్ట్మెంట్లో ఉన్న 30 ఓట్లలో ఎవరు రాలేదు. వాళ్ళందరు హిందువులే, అందరు బీజేపీ సింపథైజర్స్. నేను చెప్పేది అంటే ఇంట్లోనే ఉన్నారు ఓటేలే, వాళ్ళు ఇక్కడ లేరండి, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఇక్కడ ఓటేలు ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చి ఓటు వేసే పరిస్థితి లేదు, మార్చుకోలేరు, అటు మార్చుకోలేదు, ఇటు రాలేదు. అలాగే ఓటు అంటే లెక్క లేదేమో. లెక్క అంటే ఏమైందంటే 3 days హాలిడేస్ వచ్చినాయి కదా, ఎంజాయ్ చేసారు. మళ్ళీ లైన్ నిలబడాలి గంట. ఈ ఎంజాయ్ చేసిన వాళ్ళంతా హిందువులే. ఏమంటారంటే వాళ్ళు ఉన్న ఓటు బట్టి మనం పోల్ మేనేజ్మెంట్ ఈసారి మాధవలత ఓడిపోతే, నాకు తెలిసినంత వరకు ఓడిపోతే బికాస్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ బీజేపీ కార్యకర్తలు. అంటే ప్రచారం మీద ఉన్నంత ధ్యాస పోల్ మేనేజ్మెంట్ మీద లేదు, అంతేనా? తెలియదు వాళ్ళకి, తెలియదు. ఏదో కారణం ఏదైనా ప్రచారంలో ఉన్నంతగా పోల్ మేనేజ్మెంట్ లేదు, అంతే కదా. బీజేపీ ఓన్లీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళ మీద పడ్డది. కానీ యాక్చువల్గా ఈసారి నేను ఇంకోటి తెలుసా, ఫస్ట్ టైం బీజేపీకి వేయడం. ఇంతకుముందు నేను టీఆర్ఎస్కి వేసిన, ఫస్ట్ ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన, అంతకుముందు టీఆర్ఎస్కి వేసిన. ఈసారి ఎందుకు బీజేపీకి వేసారు? నేను బీజేపీకి వేయాలనుకున్నాను, వేసారు అంతే. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది బీజేపీకి ఏమన్నారు, చాలా మంది. నేను లాస్ట్ టైం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు 19లో 12 గంటల నుంచి స్టార్ట్ అయినారు. 19లో మధ్యాహ్నం నుంచా? 19లో 14లో మాత్రం బీఆర్ఎస్ వేసిన, అదే టీఆర్ఎస్ వేసిన, బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ వేసిన, తర్వాత కాంగ్రెస్ వేసిన, ఇప్పుడు మాత్రం బీజేపీ. మీరు బీఆర్ఎస్ కు నిజం చెప్తారన్నా? ఎక్కడ మీరు ఉండేది ఇక్కడ లోకల్? ఇప్పుడు మేము ప్రస్తుతం అయితే ఇక్కడ విఎస్టీ దగ్గర ఉంటాం. మాది మంత్రిని. మీ మంత్రిగానే ఇక్కడ సెటిల్ అయ్యారా? మా అబ్బాయి ఉంటాడు, ఇక్కడ ఉంటాం. మీరు ఎక్కడ చూసారు 12 గంటల నుంచి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ చెప్పింది? మంత్రిలోనా ఇక్కడ? మా మంత్రిలో ఏమన్నారు, ఇక్కడ కూడా చెప్పారట, ఇక్కడ కూడా చాలా మంది చెప్పారట. మంత్రిలో, నిజామాబాద్లో, అక్కడ కరీంనగర్లో కూడా చెప్పారట. ఏమని? ఏది టీఆర్ఎస్ కేర్ అని చెప్పారట. టీఆర్ఎస్ కా బీజేపీ? టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఏమని చెప్పారట. ఎందుకు? కేసీఆర్ బతికే ఉన్నాడు కదా. బతికే ఉన్నాడు కానీ అదే ఓట్లు పడతలేవు, కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్ ఎక్కువ, టీఆర్ఎస్ బీజేపీ కేర్ అందరు. మా మంత్రులు కూడా మా చుట్టాల బంధువులు చాలా మందికి అడిగితే వాళ్ళే చెప్పారట, 12 గంటల నుంచి స్టార్ట్ చేసిరట. అంటే మేము ఎట్లా గెలవము బీజేపీ గెలవాలని. నిజమంటారా? నిజం, అన్ని చుట్టాలు జరిగింది. నిజామాబాద్ లో కూడా మా చుట్టాల బంధువులు చెప్తారు అందరట. అదే నేను చెప్తాను, పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయింది బీజేపీ, లేకపోతే డామ్ షూర్ బీజేపీ వస్తుంది హైదరాబాద్ లో 100%.